జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ నెల 12వ తేదీ వైశాఖ బహుళ దశమి మంగళవారం నాడు హనుమత్ జయంతి. హనుమంతుడి గురించి మనకి రామాయణంలో పూర్తి వివరాలు కిష్కింధకాండ, సుందరకాండ ఉంటాయండి. అందుకే హనుమంతుడు లేని రామాయణం ఏంటి అని అంటారు. అందుకే హనుమంతుడి గురించి వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం ఉందండి. పవనాత్మ సంభూతో హనుమన్నామ వానర అంజనాయాం సముత్పన్నో బలవాన్ కపిసత్తమః అని మహర్షి రాశారు. దాన్నే మనం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో ఆంజనేయ ప్రచోదయాత్ అనే మహామంత్రంతో చదువుకుంటాం. అంటే అంత బలవంతుడు అతను, వాయుపుత్రుడు, అంజనాగర్భ సంభూతుడు. అందుకే ఆంజనేయ హనుమాన్ యొక్క భక్తి గురించి ఒక శ్లోకం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం. చూసారా? అంటే ఎక్కడైతే రాముని యొక్క కీర్తన ఉంటుందట అక్కడ హనుమాన్ ఆంజనేయ స్వామట తల వంచి వినమ్రతతో నమస్కారం చేస్తారట. చూసారా ఎంత భక్తి పారవస్యం అతనికి రాముడి మీద. అలా జ్ఞానవంతుడు, పండితుడు మనకి కిష్కింధకాండలో తెలుస్తుంది. అందుకే మనమేమో హనుమాన్ చాలీస్లో జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస అని చదువుతాం. చూసారా? నేను కోసల రాజైన రామచంద్రుని దాసుడును, నా పేరు హనుమంతుడు అని చెప్తారట. చూసారా ఎంత వినయ సంపన్నంగా చెప్తారో. మనకి శక్తి కంటే భక్తి, అలాగే బలం కంటే వినయము ముందుగా ఉండాలని మనకి స్వామి సూచించారు. హనుమంతుడు నేర్చుకోవాల్సినవన్నీ కూడా మనం అసలు ఈరోజు మనం ఏం చేయాలి? ఆగమశాస్త్ర ప్రకారము అతనికి ఇష్టమైన సింధూరంతో అర్చన చేయడం, తమలపాకుతో అర్చన చేయడం, వడమాలతో అర్చన చేయడం, అలాగే అరటిపళ్ళు నైవేద్యము, పానకము మరియు వడపప్పు అతనికి సమర్పిస్తే చాలా సంతోషిస్తారట స్వామి. ఒకే శ్లోకంలో చెప్పారు మనకి, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము అంటే అరోగత అంటే మనకి రోగాలు లేకుండా ఆరోగ్యం ఉండడం, అజాడ్యం అంటే బద్ధకం ఉన్నాడు, చక్కగా మనం ఉత్సాహంగా ఉంటాం, వాక్పటుత్వం చక్కగా మాట్లాడడం, ఇతరులతో మాట్లాడే మంచి మాటలు వస్తాయి, హనుమత్ స్మరణాత్ భవేత్ హనుమంతుని స్మరించిన మాత్రాన్ని వస్తాయట. కాబట్టి తప్పకుండా ఆచరించండి. సనాతన ధర్మాన్ని కాపాడని కోరుకుంటూ నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.